వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 11 కీలక సంస్థలకి భూములు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్రైవేటు సంస్థకి హాస్పిటల్ నిర్మాణానికి కూడా ఒక 2 ఎకరాల భూమిని కేటాయించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సంబంధించి మరికొన్ని బ్యాంకులకు సంబంధించి ఆయా కార్యాలయాల నిర్మాణానికి, హడ్కో కార్యాలయ నిర్మాణానికి, ఒక ప్రైవేట్ హాస్పిటల్ నిర్మాణానికి, ఇలా పలు కీలక సంస్థల నిర్మాణానికి భూములు సిఆర్డీఏ కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. రాబోయే 2 సంవత్సరాల్లోనే నిర్మాణాలు పూర్తి చేయాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే భూములు కేటాయించి భూములు తీసుకొని పనులు ప్రారంభించిన వారి లిస్టు తయారు చేయండి, వారికి ఒకసారి ఇన్ఫామ్ చేయండి, వారిని హెచ్చరికలు జారీ చేయండి. మరో 3 నెలల్లో గనక కీలక నిర్మాణాలు ప్రారంభించకపోతే వారి మీద చర్యలకు ఉపక్రమించండి అని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అమరావతి రాజధానిలో కానీ మిగతా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకున్న భూముల విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇక అమరావతి రాజధానిలో వైశ్య బ్యాంక్కి 0.4 ఎకరాలు, నాబార్డుకి ఎకరం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1/2 ఎకరం, రెయిన్బో పిల్లల హాస్పిటల్కి 2 ఎకరాలు. ఇక బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి క్వార్టర్స్ నిర్మించేందుకు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ దూర ప్రాంతాల నుంచి రావాలంటే కష్టం, అక్కడ నివసించాలంటే ప్రస్తుతానికి ఇల్లుగోలు లేవు కాబట్టి క్వార్టర్స్ నిర్మాణం అనేది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. రైల్వే క్వార్టర్స్ మనం చూసాం, బ్యాంకు క్వార్టర్స్, ప్రభుత్వ ఉద్యోగాల క్వార్టర్స్ అవన్నీ ఉంటాయి. ఉద్యోగం చేసినంత రోజులు ఉంటారు, తర్వాత ట్రాన్స్ఫర్ అయినాక అది ప్రభుత్వానికి ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన కూడా క్వార్టర్స్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరో వీడియోలో మనం తెలుసుకుందాం.